హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను బౌన్స్ బిట్ మెయిన్ నెట్ గురించి చెప్పాను కదా, దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తేనే ఇప్పుడు టెస్ట్ నెట్లో టాస్క్లు ఉన్నాయి. దీంట్లో కూడా బిట్ టోకెన్స్ వస్తాయి. సో అక్కడ ఏంటంటే మనం మెయిన్ నెట్ మీద డిపాజిట్ మినిమం 10 USDT పైన డిపాజిట్ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ మొత్తం నిన్న వీడియోలో చెప్పాను. ఆల్రెడీ బినాన్స్ వాళ్ళు బౌన్స్ బిట్ వాళ్ళది మెగా డ్రాప్ అని చెప్పేసి ఈ ట్విట్టర్లో అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. కాబట్టి మీరు ఇప్పటికైనా జాయిన్ కాకపోతే ఫస్ట్ ఆ మెయిన్ నెట్ టాస్క్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ నెట్ ఉంది, దీనికి రాగానే కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ మెటామాస్క్ చేసి సైన్ ఇన్ అని ఉంటుంది, సైన్ ఇన్ మీద చేసేయండి. చేస్తే మీకు ఏంటంటే మీరు దాంట్లో ఆల్రెడీ 10 USDT చేసి ఉంటే, అబౌవ్ చేసి ఉంటే దీంట్లో ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతారు. మీరు కానీ అక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఈ టెస్ట్ నెట్లో ఎలిజిబిలిటీ ఉండదు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ ఇక్కడ 2 డాట్ కాలమ్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లైమ్ క్లబ్ అని ఉంది. దీంట్లో 2 వస్తాయి, ప్రాజెక్ట్ క్లబ్ ఒకటి, ఇంకొకటి సోషల్ క్లబ్ అని ఒకటి. ఈ ప్రాజెక్ట్ క్లబ్లో పోయి ఇక్కడ నేను చూడండి, నేను ఒక నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చేసి ప్రొఫైల్ అవన్నీ క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేసేసి మీరు క్లైమ్ క్లబ్ మీద అంటే మీరు కనెక్ట్ చేయగానే మీరు ఎలిజిబిలిటీ కాదా, మీరు మెయిన్ నెట్లో 10 USDT పైన ఉండగానే యు ఆర్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. చేసిన తర్వాత క్లైమ్ క్లబ్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ప్రొఫైల్ సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత క్లైమ్ నవ్ అని కొట్టాలి. ఈ క్లైమ్ నవ్ అనే చేసేదాని ముందర మీరు ఏదైతే క్లైమ్ క్లబ్ చేస్తున్నారో దాని ముందర మీరు చేయాల్సిన పని ఏంటంటే డిస్కార్డ్ అకౌంట్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ అకౌంట్లో. అక్కడికి వెళ్ళేసి డిస్కార్డ్లో వెరిఫై అవన్నీ ఉంటాయి. తర్వాత అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ అని ఉంటుంది ఆప్షను. ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఐ అనే ఆప్షన్ ఇచ్చి బీబీ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ ఎథేరియం కాదు బౌన్స్ బిట్ టెస్ట్ నెట్ మీరు ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేయగానే మెటామాస్క్లో బౌన్స్ బిట్ టెస్ట్ నెట్ ఆటోమేటికల్గా యాడ్ అయిపోతుంది. సో ఆ అడ్రస్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు వితిన్ 20 minutesలో మీకు 0.1 BB టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. సో ఎవ్రీ అవర్ మీరు ట్రై చేయొచ్చు, 11 times ట్రై చేయాలి. వీళ్ళు లిమిట్ ఇచ్చారు, ఆ లిమిట్ ప్రకారంగా చేసుకోవాలి. కాబట్టి మీరు చేసేసుకోండి. ఎప్పుడైతే మీ అకౌంట్లోకి ఫస్ట్ వస్తుందో అంటే 0.1 బిట్ టోకెన్స్ వస్తాయో మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి క్లైమ్ క్లబ్ కొట్టేసేసి ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అక్కడ క్లైమ్ క్లబ్ అని చెప్పి అది ఉంటుంది కదా, ఆ క్లైమ్ చేసేటప్పుడు మీకు సమ్ గ్యాస్ ఫీజు పడుతుంది టెస్ట్ నెట్ మీద. సో ఆ ట్రాన్సాక్షన్ ఒకవేళ ఫెయిల్ అయితే 2-3 సార్లు ట్రై చేయండి. నాది ఒక 3 times ఫెయిల్ అయిపోయింది, 4th time నాది సక్సెస్ అయిందనమాట. అదే అటువంటి టెస్ట్ నెట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చేసుకోండి. మీది ఇది క్రియేట్ చేసేసుకోండి. నేను నా ప్రొఫైల్ లింక్ టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తాను, నా దానికి వెళ్ళేసి ఫాలో చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి. ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఏం పెట్టొద్దండి, మామూలు మోడ్లోనే చేసుకోండి. ఇక్కడ యాడ్ అండ్ ఆప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ ఆప్షన్లో ఇదిగోండి, ఇక్కడ బిట్ స్వాప్, బిట్ స్టేబుల్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ అని చూపిస్తుంది, యాడ్ చేసేయండి. మళ్ళీ రెండో ఆప్షన్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. అలాగా బిట్ స్వాప్, బిట్ స్టేబుల్, బిట్ లివరేజ్, బిట్ స్టేకింగ్, ఈ 4 ఆప్షన్లు అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తగా ఇలా చూపిస్తుంది. చూపించిన తర్వాత బిట్ స్వాప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి క్రియేట్ టోకెన్ ఫేర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది. ఇక్కడ ఇది బీబీ టోకెన్ ఉంది కదా మనకి, ఇది టెస్ట్ నెట్. సో ఇది నేను సెలెక్ట్ చేశాను. కింద వచ్చేసేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ BTCB ఆర్డీ శాడ్స్ అని ఉంది కదా, ఆర్డీ మీద చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేయచ్చు. సబ్మిట్ చేసేస్తే ఇక్కడ క్రియేట్ టోకెన్ ఫేర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత బిట్ స్టేబుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ బిట్ లిక్విడిటీ ప్రొవైడ్ చేయండి, 2 సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బిట్ స్టేకింగ్ కూడా ఉంది. ఈ 4 ఆప్షన్స్ చేసేసుకోండి. ఈ 4 ఆప్షన్లో మీరు కానీ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఇక్కడ స్టేకింగ్ ఉంది కదా, ఈ స్టేకింగ్లో చేసేసుకోండి ఏదైనా. ఈ స్టేకింగ్లో మీకు బిట్ టోకెన్స్ మీకు వస్తాయి. సో వీళ్ళది గెలాక్సీ క్యాంపెయిన్ కూడా ఉన్నింది, అయితే ఇంతకు ముందు నేను ఇది చేయలేదు కాబట్టి అదైతే ఎండ్ అయిపోయింది. గెలాక్సీ టాస్కుల్లో చేసిన దానికి కూడా బిట్ టోకెన్లు ఉన్నాయి, అది లేదు. సో అది లేకపోయినా పర్లేదు, మీరు ఈ టెస్ట్ నెట్లో చేసుకోండి. ఇక్కడ కూడా మీకు బిట్ టోకెన్లు చూపిస్తుంది. సో ఆల్రెడీ మెయిన్ నెట్ మీద మనం డిపాజిట్ చేసాం కదా, దాంట్లో కూడా బిట్ టోకెన్లు వస్తాయి. ఈ 2 చేసేసుకోండి. చేసేసుకుంటే మీరు బౌన్స్ బిట్ ఎప్పుడైతే బినాన్స్లో ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతుందో, ఇక్కడ మీరు ఎన్ని టాస్కులు చేస్తే ఇక్కడ నేను చూపించాను కదా, ఎన్ని టాస్కులు చేస్తే అన్ని టాస్కుల మీద మీకు ఈ బిట్ టోకెన్లు వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడైతే టెస్ట్ నెట్టే ఉంది, కానీ మనం మినిమం మెయిన్ నెట్ మీద ఒక 10 USDT పైన చేస్తేనే ఇక్కడ టెస్ట్ నెట్ అలౌ చేస్తారు, కాబట్టి అది చూసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ సిస్టమ్ చెప్పాను కదా, ఎవ్రీ 24 hours ఇక్కడ పాయింట్ సిస్టమ్ చెప్పాను కదా, ఇక్కడ ఈ టైమర్ అయిపోగానే మీరు క్లెయిమ్ ఆల్ చేసేసుకోండి. ఒకవేళ నేనైతే ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేసి ఒకవేళ మినిమం స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే BNB మీద పడవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ పడకపోయినా చూసుకోండి. ఇక్కడ మీ పాయింట్స్ బేస్ మీదగా మీకు బిట్ టోకెన్లు వస్తాయి. ఇది మెయిన్ నెట్, దీనికి సంబంధించిన వీడియో చూసుకోండి. ఇప్పుడు టెస్ట్ నెట్కి సంబంధించింది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఇది చేయండి, తర్వాత టెస్ట్ నెట్ చేసుకోండి. ఫస్ట్ డిస్కార్డ్ నుంచి చేసుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ ఆ లింకుల మీద క్లిక్ చేసేసి చేయండి. టెస్ట్ నెట్లో నా ప్రొఫైల్ ఇస్తాను, ఆడ మన క్లబ్ ప్రొఫైల్ ఇచ్చాను కదా, దాన్ని ఫాలో చేయండి. దాంట్లో మీరు స్వాప్ అవన్నీ చేసుకొని మీకు బిట్ టోకెన్లు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.